ప్రొఫెషనల్ స్టైల్లో స్టిచ్ చేయొచ్చు. మీకు చాలా బాగా కుదురుతుంది. మీకు ఇక్కడ ముడత రావడం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. చాలామందికి షోల్డర్స్ జారుతూ ఉంటాయని అంటారు కదా, దాని గురించి ఇక్కడ ఒక టిప్ అండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిళా టైలర్స్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ ఫస్ట్ టైం కట్ చేసేవారు కూడా ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది ఈజీ ప్రాసెస్లో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఇది కట్ చేసుకోవడానికి మనము ఈ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాము. బ్లౌజ్ లెంత్, బ్లౌజ్ పొడవు వచ్చేసి 14, నడుం సైజ్ వచ్చేసి 32, మనకు చెస్ట్ సైజ్ వచ్చేసి 37, ఈ బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 7.5, ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 6, హ్యాండ్ లూజు మనకు హ్యాండ్ పొడవు వచ్చేసి 10, హ్యాండ్ లూజ్ వచ్చేసి 11. ఇప్పుడు మనము దీని ప్రకారం అయితే మనము మెజర్మెంట్స్ నేను ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఇలా లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది ఇది మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఇలా వేసుకోండి. ఇలాంటి స్కేల్ తీసుకు ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది హెచ్చు తగ్గులు ఉంది కదా, ఇది అనేది మనం కట్ చేసి తీసేస్తాము. ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత ఎంత అయితే స్టిచ్ చేస్తామో 1/2 ఇంచా 1/2 ఇంచా అంత మార్జిన్తో ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది, ఇక్కడ 14 ఉంది. మనం అదే 14 ఇక్కడ ఈ గీత దగ్గర నుంచి 14 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 14 దగ్గర ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని ఇక్కడ కూడా మనకు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి ఇది నడుం సైజు 32 ఉంది. 32లో 4వ భాగం 8 అవుతుంది. ఇప్పుడు అదే 8 అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ ఎందుకు చేసుకుంటున్నామంటే ఇక్కడ మనకు టక్స్ వస్తుంది. ఇప్పుడు ఆ టక్స్ కూడా మనకు ఇక్కడ ఈ 8 ఉంది కదా, ఈ 8లో ఈ సెంటర్లో 4 ఎక్కడైతే వస్తుందో అక్కడ మార్కింగ్ చేసుకొని మనకు ఈ టక్స్ పొడవు కూడా ఎంత పెట్టుకోవాలనేది ఈ బ్లౌజ్ పొడవుని బట్టి ఈ టక్స్ పొడవు అనేది తీసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఉంది కాబట్టి దీనికి మనము 4 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇవి కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా ఈ రోలర్తో ఇలా రబ్ చేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ కూడా అచ్చు అనేది పడుతుంది. మనకు కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది. ఈ టక్స్ అనేది నేను మీకు ముందే చూపించాను, మీరు కావాలంటే లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 8 నడుం సైజు సరిపోయింది కదా, ఇది వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు చెస్ట్ పాయింట్ ఎంత ఉంది, 37లో 4వ భాగం 9.5 వస్తుంది. ఇప్పుడు అదే 9.5 అనేది చెస్ట్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా ఖర్చు గురించి 1.5 ఇంచు పెట్టుకుంటారా 2 ఇంచులు పెట్టుకుంటారా, ఎంత అయితే అంత ఎక్స్ట్రా ఖర్చు గురించి ఇది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకు నడుం సైజ్ వచ్చింది, చెస్ట్ సైజ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు చంక డౌన్ ఎంత తీసుకోవాలనేది ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి మనకు చంక డౌను 6 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌను 6 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలనేది ఇక్కడ చూద్దాము. ఈ డీప్ ఎంత ఉందో ఆ డీప్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది కొద్దిగా ఏజ్డ్ పర్సన్ బ్లౌజ్ అండి, అందుకని ఈ డీప్ అనేది మనకు 7.5 ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 7.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ డీపు 7.5 ఉంది కాబట్టి నెక్ షోల్డర్ 2 కలిపి 6 ఇంచుల కాడ ఒక మార్కింగ్ చేసుకోవాలి.
మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ 3 ఇంచుల కాడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు చేసుకున్నాను, ఇది 7.5 ఉంది కాబట్టి నేను 6 ఇంచుల వరకు చేసుకున్నాను. ఇది సపోజ్ 10 ఇంచులు 11 ఇంచులో ఇది డౌన్కి వచ్చింది అనుకోండి, నేను అప్పుడు దీన్ని అనేది 5.5 ఇంచులకు తీసుకుంటాను. అప్పుడు ఇలా 5.5 ఇంచులకు తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి 3 ఇంచులు, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత అవుతుంది, 2.5 ఇంచులే అవుతుంది. ఇది డీప్ కిందికి ఎక్కువ అయినప్పుడు ఇది అనేది లోపలికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 6 ఉంది కాబట్టి అదే 6 ఇంచుల మార్కింగ్ ఇక్కడ కూడా తీసుకోవాలి. ఈ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇక్కడ సెంటర్లో ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు 1.5 ఇంచుల కాడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ మనకు నడుం సైజు 30 లోపల ఉన్న బ్లౌజ్ అయితే ఇది 1.5 ఇంచుల కాడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి స్కేల్ తీసుకొని బిగినర్స్ స్టార్టింగ్ కుట్టేవారైతే ఇలాంటి స్కేల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు స్ట్రైట్గా అనేది లైన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 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 ఈ 3 లైన్స్ ఇట్లా కలిసేలాగా ఒక డ్రాయింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి సంక రౌండ్ అనేది ఎంత రావాలి మెజర్మెంట్లో అది తీసుకోలేము. నేను ఎందుకు తీసుకోలేదంటే నేను నడుం సైజుని బట్టి ఈ సంక రౌండ్ తీసుకుంటానని చెప్పి నేను ఈ మెజర్మెంట్లో సంక రౌండ్ మెజర్మెంట్ అనేది తీసుకోలేదు. ఇప్పుడు మనం అది తెలుసుకోవడం ఎలాగా అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు నడుం సైజ్ ఎంత ఉంది, ఇక్కడ 8 ఉంది. ఇదే 8 అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 8 రావాలి. అప్పుడు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా 8 దగ్గర వచ్చింది. చూడండి ఇక్కడ మీకు ఎప్పుడైనా ఏ బ్లౌజ్కి అయినా కానీ సంక రౌండ్ తెలియకపోతే ఈ నడుం సైజుని బట్టి సంక రౌండ్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ కూడా మనం 2 ఇంచు ఖర్చు కోసం వదులుకున్నాం కదా, ఇది కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ ఎంత తీసుకున్నాము, 3 ఉంది. ఇక్కడ కూడా సేమ్ అదే 3 అనేది 3 ఇంచులు ఇక్కడ కూడా తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇది ఒకవేళ డీప్ ఎక్కువ ఉంది అనుకోండి, మనకి ఇది డీప్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది లోపలికి వస్తుంది. ఇది లోపలికి వచ్చినప్పుడు ఇది అనేది మనకు 3 ఇంచులు అలాగే ఉంటుంది. అప్పుడే మనకు రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ స్కేల్తో ఇలా గీసేసుకోండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇదే మెజర్మెంట్స్తో మార్కింగ్ ఇచ్చి మీరు కట్ చేసి స్టిచ్చింగ్ చేయండి. మీరు ప్రొఫెషనల్ స్టైల్లో స్టిచ్ చేయొచ్చు. మీకు చాలా బాగా కుదురుతుంది. మీకు ఇక్కడ ముడత రావడం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. చాలామందికి షోల్డర్స్ జారుతూ ఉంటాయని అంటారు కదా, దాని గురించి ఇక్కడ ఒక టిప్ అండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఇలా చూడండి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ నెక్ దగ్గర పట్టుకొని ఉంటుంది కాబట్టి మనకు షోల్డర్ జారనీకి ఛాన్స్ అనేది ఉండదు. ఇప్పుడు మనము దీని ప్రకారంగా కట్ చేసుకుందాం. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. మనకి ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ముడతలు వస్తుంటాయి కదా, అలా ముడతలు రాకుండా ఒక చిన్న టిప్ అండి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న టిప్స్ అండి మనకు. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా మీకు ఎటువంటి ముడత రాదు. ఇక్కడ కూడా మనకు కొద్దిగా కింది లాగినట్టు ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా ముడత అనేది రాదు. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని దీనిపైన ఇలా క్రాస్గా వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత మొత్తం ఎలా ఉందో అలాగా ఒక అవుట్లైన్ అయితే గీసేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడైతే ఈ రోలర్తో ఇలా మార్క్ చేసుకోవాలి.
బ్యాక్ సైడ్ అనేది పడుతుంది. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన తీసేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఈ సెంటర్లో ఒక లైన్ ఇలా వేసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచు డౌన్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచు డౌన్కి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ స్కేల్ తీసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఇలా ఇచ్చారంటే మీకు చంక దగ్గర ఎలాంటి ముడత రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి నెక్ డౌన్ ఎంత తీసుకోవాలి? మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 6 ఉందండి, 6 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలి? మనకి ఇక్కడ నుంచి నెక్ 3 ఇంచెస్ ఉంది కాబట్టి ఇది కూడా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇలా రౌండ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింది నుంచి మనము ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఈ లాస్ట్ లైన్ దగ్గర 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ టక్స్ అనేది ఇక్కడ వస్తుందండి. మనకు ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు డౌన్కి ఒక మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ టక్స్ వేయడానికి ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని సెంటర్ పాయింట్ దగ్గర మళ్ళీ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఏజ్డ్ పర్సన్ కాబట్టి నేను కొద్దిగా 1 ఇంచ్ 2 ఇంచే పెట్టానండి. మనం చెస్ట్ మెజర్మెంట్ని బట్టి ఇది పెంచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే నేను ఇది 2 ఇంచులే సరిపోతుంది కాబట్టి 2 ఇంచులే పెడుతున్నాను. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి మళ్ళా 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచు తీసుకున్నాను నేను. ఒకవేళ మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి ఒకవేళ కొద్ది చిన్నగా కావాలనుకుంటే 1.5 ఇంచుల దగ్గర అయినా కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ దగ్గర ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ లైన్ తీసుకొని కొద్దిగా రౌండ్గా ఇలా కర్వ్ వచ్చేలాగా ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు చూడండి, నడుం సైజ్ ఎంత ఉంది? 8 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి 8 రావాలి. మనకి ఎంత? 8 కావాలి కాబట్టి ఈ 8 దగ్గర ఇలా పట్టేసుకొని ఇలా పెట్టుకోండి. 8 నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ 5 వచ్చింది. ఇక్కడ వరకు ఇదే 5 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక మెథడ్ అండి. ఒకవేళ ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. అది ఈ కింది లైన్ నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మీరు పైన చేసుకుంటే మళ్ళీ తేడా వచ్చేస్తుంది. మీకు ఇప్పుడు చూడండి, నేను ఇలా చూపించిన ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ నుంచి అయితే 1 ఇంచ్ పెట్టుకోవాలి. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసినప్పుడు ఇది మ్యాచ్ అవుతుంది. ఈ లైన్కి ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోండి. ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. చూడండి, ఇక్కడ సరిపోయింది మనకు. మీరు కావాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ మెజర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది? 5 ఇంచుల 1 పాయింట్ వచ్చిందండి. ఇప్పుడు అదే ఇక్కడ నుంచి మళ్ళీ కొలుసుకోండి. చూడండి, 8 ఇంచుల 1 పాయింట్ వచ్చింది. మనం స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కొద్దిగా
క్రాస్గా ఇలా ఒక మార్క్ చేసుకోండి. మనకి ఇది ఖర్చులోకి వెళ్తుంది. మనకి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది గ్యాప్ రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ అవుట్లైన్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి, ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి, ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి డాట్స్ ఎంతెంత డిస్టెన్స్లో ఎలా వేయాలనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాము. ఇప్పుడు ఈ 2 టక్స్ను ఒక దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసి ఇలా గీత గీసుకుంటే ఇక్కడ మనకు మార్కింగ్ అయితే పడుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకొని ఈ రోలర్తో ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ అనేది అచ్చుపడుతుంది. మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, బ్యాక్ సైడ్ కూడా మనకు అచ్చు అనేది ఇలా పడుతుంది. ఇప్పుడు మనము ఈ డాట్ అనేది ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మొత్తము పైన వరకు ఫోల్డ్ చేయకూడదు, పైనుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1/2 ఇంచు, ఇక్కడ నుంచి 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ మార్కింగ్ పడింది కదా, ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇవి 2 ఎక్కడైతే ఇలా కలుస్తాయో స్ట్రైట్గా అక్కడ ఒక టక్స్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సెంటర్లో వచ్చేలాగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, మనకు ఫ్రంట్ పార్టు ఇలా కట్ చేసుకున్నారంటే మీకు ఎక్కడ చంక దగ్గర కానీ ఎక్కడ కానీ ముడత రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఫస్ట్ టైం స్టిచ్ చేసినా సరే పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది. ఇప్పుడు ఇక్కడ కింద 2 సమానంగా ఉండేలాగా చూసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1/4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి 1/4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు ఎంత కావాలనేది ఈ బ్యాక్ పార్ట్తో ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 లైన్లని ఇలా కలుపుతూ షేప్ వచ్చేలాగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఇక్కడ ఒక చిన్న టక్స్ పెట్టుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో నడుం బెల్ట్ కానీ ఒకవేళ దేనికైనా అవసరం ఉన్నా దీంట్లో నుంచి వాడుకోవాలి. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ వచ్చేసింది, ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. మనకి ఇక్కడ ఈ షేప్ బెల్ట్ వచ్చేసింది, హ్యాండ్స్ వచ్చేసినాయి. నేను దీనికి మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను.
ఇప్పుడు చూడండి, ఇలా నేను మెయిన్ క్లాత్ తీసుకున్నాను. ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా వేసుకున్నప్పుడు కరెక్ట్గా సెట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు షేప్ బెల్ట్ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేది తర్వాత తీస్తాను. ఇప్పుడు ఇదే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో హ్యాండ్స్ తీసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈ క్లాత్ సరిపోతుందేమో చూడాలి. ఇలా వేసేసి మనకి ఇక్కడ తక్కువ పడుతుంది, జాయింట్లు వస్తాయి. అందుకని మనకి ఇది డిజైన్ కూడా 2 సైడ్ ఒకేలాగా ఉంది కాబట్టి ఇలా వేసేసుకోవాలి. మనకు 2 సైడ్ల ఒకేలాగా డిజైన్ ఉంది కాబట్టి ఇలా వేస్తున్నాను. కట్ చేసుకోవాలి. చూడండి, మనకు ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయింట్ రాకుండా మనకు పర్ఫెక్ట్గా మొత్తం సరిపోతుంది. ఇప్పుడు ఇది చూడండి, మనకు జాయింట్ అనేది పడకుండా వస్తుంది. ఇది ఇప్పుడు చూసారు కదా మరి కటింగ్ వీడియో. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.